ఉత్తరప్రదేశ్లో కూడా ఈసీ ఎస్ఐఆర్ పూర్తి చేసేసింది. ఈ ఎస్ఐఆర్లో ఎన్ని కోట్లు తెలుసా? 2,89,00,000 ఓట్లు ఇక్కడ ప్రక్షాళన చేయాల్సి వచ్చింది. ఎందుకంటే ఇది చాలా పెద్ద రాష్ట్రం, 20 కోట్ల జనాభా, 15 కోట్లకు పైగా ఓట్లు ఉన్నటువంటి రాష్ట్రం ఇది. ఇప్పుడు ఈ రాష్ట్రంలో 2,89,00,000 ఓట్లు ప్రక్షాళన చేసింది. ఇంకా మరో 12 లక్షల ఓట్లు ప్రక్షాళన జరిగే అవకాశం ఉందని ఈసీ ప్రకటన చేసింది. మొన్న శుక్రవారంతో ఎన్నికల ప్రక్రియ అయిపోయినా ఫిబ్రవరి 28 వరకు కూడా తుది నివేదిక అనేది వెల్లడిస్తాం. అంతవరకు కూడా ఇదంతా పాక్షికంగా జరిగినటువంటిది. డిసెంబర్ 31కి ఈ ప్రక్రియ అయిపోయిన తర్వాత జనవరి 1 నుంచి జనవరి 30 వరకు కూడా ఎవరికైనా ఎటువంటి అభ్యంతరాలున్నా, లేదనుకుంటే ఏదైనా సరే క్లెయిమ్ చేసుకోవాలనుకున్నా ఫిర్యాదులు చేసుకోవచ్చు. అన్నీ కూడా సవరణలు చేసుకునే అవకాశం అయితే 4 రోజుల పాటు ఇచ్చింది ఈసీ ఉత్తరప్రదేశ్లో. దీనికి రాష్ట్ర ప్రభుత్వం చాలా బాగా సహకరించింది. ఎందుకంటే బీజేపీ ఉంది కాబట్టి. ఇక్కడ 2 చోట్ల ఓట్లు ఉన్నటువంటి వారిలో 24 లక్షల మంది స్వచ్ఛందంగా వచ్చి ఒప్పుకున్నారు. మిగతా వాళ్ళందరూ కూడా బలవంతంగా మొత్తానికి వాళ్ళ యొక్క నిజాలు ఈసీనే రాబట్టాల్సి వచ్చింది. ఇక ఉత్తరప్రదేశ్లో కూడా ఈ ప్రక్రియ మొదలైపోయింది కాబట్టి ఇక తుది నివేదిక ఫిబ్రవరి 28న ఇస్తామన్నారు కాబట్టి ఇక ఉత్తరప్రదేశ్ కూడా అయిపోయినట్లే. అందుకే కఠినమైనటువంటి రాష్ట్రాలు ఇవి. ఎందుకంటే రోహింగ్యాలు ఎక్కువ ఉన్నారు, ఫేక్ ఓటర్స్ ఎక్కువ ఉంటారు, పైగా ఈ ఎక్కడికక్కడ వ్యతిరేకత ఎక్కువ ఎస్ఐఆర్కి. అటు పశ్చిమ బెంగాల్, బీహారు, ఈ తమిళనాడు, ఈ ఉత్తరప్రదేశ్ జనాభా ఎక్కువ, క్రిటికల్గా ఉంటుంది ఇక్కడ పరిస్థితి. ప్రతిపక్షాలన్నీ ప్రభుత్వాలకు సపోర్ట్ చేస్తూ ఉంటాయి. ఇక్కడ ఉత్తరప్రదేశ్ యోగి ఉన్నాడు కాబట్టి ఎవడు ఏమనలేదు. లేకపోతే అంతమంది మీద ఎంత పెద్ద గొడవలు జరిగేవి. మొత్తం కాముగా అంత అయిపోయింది.